అసలు సిసలైన భారతీయ మహిళకు ప్రతిరూపం శ్రీమతి సత్యవాణి. కాని అందరిలా ఆమె సాధారణ పడతి కాదు. ఒక వ్యక్తి స్థాయి నుంచి భారతీయ ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న శక్తిగా ఎదిగిన గృహిణి. భారతీయం అనే వేదికను స్థాపించి గల సామాజిక కార్యకర్తలను కూడగట్టి అవసరం అవకాశం ఉన్న ప్రతి ప్రాంతానికి చొచ్చుకుపోయి సనాతన భారతీయ ధర్మం ఔన్నత్యాన్ని చాటి చెబుతూ సమాజాన్ని నిత్య నూతనమైన చైతన్యవంతమైన భారతీయమైన సంఘటనా శక్తిగా రూపొందించేందుకు అనునిత్యం కృషి చేస్తున్న అసాధారణ అతివ శ్రీమతి సత్యవాణి ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. మీ పేరే ఒక తమాషాగా ఉంటుంది, సత్యవాణి. మీరు అలాగే దానికి తగినట్టుగానే ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఉంటారు. అసలు పేరు సత్యవాణి పేరు ఒకటి, అలాగే ఇంటి పేరు కూడా భారతీయం సత్యవాణి గారు అంటారు మిమ్మల్ని. అవునమ్మా. అసలు ఇంత ఈ కాంబినేషన్ ఎలా సాధ్యమైంది, ఎలా వచ్చింది పేరు? అసలు పేరు ఏదైనా సత్యవాణి గారు? సత్యవాణి. ఓకే. మీరు అడిగిన దానికి చెప్పే ముందుగా మీతో కలవడం ఒకటి ఆనందంగా ఉంది. రెండవది గురుకులం, గోకులం, గోపురం, ఈ 3 నినాదాలతో ప్రారంభమైనటువంటి భారత్ టుడేలో ఇలా కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జాతికి కావలసినటువంటి గొప్ప సందేశాన్ని ఇస్తూ జాతిని మేలుకొలుపుతున్నటువంటి ఛానల్గా ముందు పూజ్య శ్రీ స్వామీజీని అభినందిస్తూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. పోతే మీరు అడిగారే నా పేరు గురించి. అసలు మా నాన్నగారు నాకు పెట్టిన పూర్తి పేరు అనంత అన్నపూర్ణ సత్యవాణి. అయితే తర్వాత భారతీయం సత్యవాణిగా ఎలా అంటే, చిన్నప్పటి నుంచి నాకు అమితమైనటువంటి దేశభక్తి అది పుట్టుకతోనే అబ్బింది. దానికి తర్వాత హై స్కూల్లో చదువుకునే రోజుల్లో భారత మాత వేషం ఎప్పుడు నాకే వేసేవారు. మీరు నిజంగా ఊహించుకోవచ్చు అలా నిండుగా ఒక భారత మాత అన్నట్టుగా. ఎక్కడమ్మా, ఏ ఊరు మీది? అది కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర ముసునూరు గ్రామం. అదొక చారిత్రాత్మకమైనటువంటి గ్రామంగా పేరు కాంచిందమ్మ. కాకతీయులు ఆ ముసునూరు నాయకులు యుద్ధం చేసినటువంటి ప్రదేశం. రుద్రమదేవి కూడా మా గ్రామానికి వచ్చిందనేది చరిత్రలో ఉంది. సో అలాంటి ఒక సనాతన ధర్మం అంటే హిందూ ధర్మానికి ప్రతీకలుగా నిలిచి ఆ ధర్మాన్ని సంరక్షించుకోవటంలో ఎంతో పాత్ర వహించినటువంటి కాకతీయులు నడయాడినటువంటి భూమిలో పుట్టాను. అందుకేనేమో నాకు కూడా ఈ సనాతన హిందూ ధర్మం అంటే ఎంత ప్రేమ కలగడానికి కూడా బహుశా అదే కారణం అయి ఉండొచ్చు. ప్రేమతో పాటుగా కొంత పోరాట పటిమ కూడా ఉంది. పోరాట పటిమ కూడా వాస్తవం. అయితే తర్వాత ఈ భారత మాత వేషం వేసుకోవడం, ఆ పిల్లలందరూ డాన్స్ చేసేటప్పుడు భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అంటూ పాట పాడటం. దానికి తోడు అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి రోజులు కదమ్మా. ఆ రోజుల్లో మన దేశభక్తిని గురించి అప్పుడు మాకు చదువు నేర్పినటువంటి గురువులు కూడా ఒక ప్రేరణనిచ్చేటటువంటి గాథలు చెప్పడం, ఇవన్నీ నాకు తోడై ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నది కూడా ఒక మిలిటరీ ఇంజనీర్ని. ఆ కుటుంబం కూడా చాలా దేశభక్తి కలిగినటువంటి కుటుంబం కావడం, అనుకోకుండా సన్నివేశాలు కూడా భగవంతుడు ఆ విధంగా కల్పించడం. అలా నాకు తర్వాత నేను చేసినటువంటి కార్యక్రమాలు, ఉద్యమాల ద్వారా ఈ భారతీయం అనేటటువంటి ఆర్గనైజేషన్ పెట్టడం. ఎందుకంటే అప్పట్లో నేను ఈ టెలి సీరియల్స్, ఈ అశ్లీలము, అసభ్యమైనటువంటి పదజాలాలని మీడియాలో రావటం పట్ల ఆవేదన చెంది సౌశీల్య అకాడమీ అనేది ప్రారంభించిన నేను అందరినీ ఇంటికి పిలిచి మేధావులందరినీ ఇలా జరిగిపోతుంది సమాజం, మరి ఇలా అయిపోతే ఎట్లా, మనం ఏం చేద్దాం దీనికి అన్నప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ని కలిపి భారతీయమునకు పేరు పెట్టడం జరిగింది. తద్వారా నేను అనేక కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేయడం ద్వారా ఆ భారతీయం సత్యవాణి అనే పేరు పడిపోయింది. అప్పటి నుంచి భారతీయం సత్యవాణి గారిని పిలువబడుతున్నారు. అంటే మీరు మీ పేరెంట్స్ ఎవరైనా ఇలాంటి మీ తాతగారు కానీ ఎవరైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా? స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నేపథ్యం లేదు కానమ్మా, మా తండ్రి గారి కుటుంబంలో ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మా మేనత్త గారులు ఏర్పేడు స్వామీజీ దగ్గరికి వెళ్ళటం, స్వామీజీ చెప్పినటువంటి ప్రసంగాలను కథలుగా చిన్నప్పుడు మా మేనత్త గారు చెప్పడం, మా నాన్నగారు చక్కని గొంతు,
ఆయన రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి గాథలను చాలా కళ్ళకు కట్టినట్టు వివరించి చెప్పడం, నా చేత రామాయణ భారతాలు చదివించడం, అప్పుడప్పుడు ఏదైనా తప్పు చేస్తే కూడా వాటిని సమన్వయం చేసుకుంటూ హెచ్చరికలు చేయడం, ఇవన్నీ నాన్నగారి కుటుంబం నుంచి వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది మా మదర్ నుంచి వచ్చింది. అంటే అమ్మ ఏమైనా వర్క్ చేసేవారా? హౌస్ వైఫే, కానీ అమ్మ కూడా అది మనకు చాలా అద్భుతంగా మేనేజ్ చేసేది. మేము మొత్తం 7 సంతానం. అమ్మ ఇంటికి వచ్చిన బంధువులు కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అందరినీ అమ్మ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి తల్లిదండ్రులు. చిన్నప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ స్కూల్లో ఎప్పుడు లీడర్షిప్ నేనే. డిబేట్స్ లో మాట్లాడటం కానీ, స్కూల్లో ఎవరికైనా సమస్య వస్తే సమస్య పట్ల వెంటనే స్పందించి పరిష్కరించడం కానీ, ఎవరైనా స్టూడెంట్స్ పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చదువుకోలేక ఫీజులు కట్టలేకపోయినా, పుస్తకాలు కట్టలేకపోయినా, కొనుక్కోలేకపోయిన పరిస్థితుల్లో ఉంటే అక్కడక్కడ ఒక గులాబీ పువ్వు, కరివేపాకు రెమ్మ తెచ్చి ఆ వరండాలో తిరుగుతూ ఆక్షన్ పెట్టేదాన్ని. అప్పుడింతమ్మా ₹3 ఫీజులు కదా, ఆ డబ్బులు వాళ్ళకి ఫీజులు ఇవ్వడం, చదివించడం, వాళ్ళకి ఏదో ఒక రకంగా సహకరించడం అవన్నీ ఉండేవి. సో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు చిన్నప్పటి నుంచి వచ్చేసినాయి. మీరు వర్క్ చేసేవారమ్మా? మీరు వేరే జాబ్ ఏదైనా? నేను లేదమ్మా, నేను SSLCతోనే చదువు ఆగిపోయింది నాది. మరి మీకు ఇంత పురాణాల పట్ల, మన శాస్త్రాల పట్ల ఇంత అవగాహన ఎలా వచ్చింది? చెప్తున్నాను కదమ్మా, ఇది కొంత పూర్వజన్మ సుకృతం అయి ఉండొచ్చు. రెండవది, ఇంట్లో నాన్నగారి మన కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, జీన్స్ని బట్టి కూడా కొంత వస్తుందంటారు కదా. ఇక అది తర్వాత వచ్చే సన్నివేశాలు చిన్నప్పటి నుంచే నేను కొంచెం విలక్షణంగా ఆలోచించేదాన్ని సమాజం పట్ల. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 7వ సంవత్సరం అప్పుడు ఊర్లో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు మా ఊర్లో మా ఇంట్లో పాలేరుగా ఉండేటటువంటి రాజారావు అని ఉండేవాడు. పానకానికి వెళితే అతని గుళ్ళో అతనికి పానకం పొయ్యిలా. ఏంటి రాజు ఖాళీ చెంబుతో వచ్చేస్తున్నావంటే నీకు పానకం ఇవ్వలేదా అని అడిగాను నేను, చదువుకుంటూ అరుగు మీద కూర్చుని. లేదమ్మా, నేను హరిజనుడు, నాకు పానకం పోయలేదన్నా. ఎవడరా నీకు పానకం పోయినా? అందే రా, నేను తీసుకెళ్తానని చెప్పి అతని చేయి పట్టుకుని గుడిలోకి తీసుకువెళ్ళి వాళ్ళందరితో పోరాడి అతనికి పానకం పోయించి గుడిలోకి ప్రవేశించేయించా. ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు పసితనం నుంచి ధైర్యంగా దేనినైనా ఎదుర్కోవడం అనేటటువంటిది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఊర్లో డాక్టర్ సరిగా పనిచేయలేదనుకోండి, అతని మీద ఒక ఏకపాత్రాభినయం నాటకం చేసి అతనిని మేలుకొల్పాను. ఇట్లా అలాగే రకరకాలుగా ఏ సందర్భంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించడం అనేటటువంటిది మరి ఎందుకు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి కదా. చాలా, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయినప్పుడు 2 రాష్ట్రాలు విడిపోవడం మీద మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద చాలా వస్తుంది కదా. అది ఎప్పుడైనా చాలా ఎదుర్కొన్నాను అప్పుడు. కానీ చాలా ధైర్యంగా నిలబడ్డాను. అసలు ఏమాత్రం నేను చెల్లించలేదు ఆ సమయంలో. మరి మీరు ఇలా చిన్నప్పుడు ఇలా గుళ్ళో ప్రవేశం ఇలాంటి వాటి పట్ల మీరు ఇలా స్పందిస్తున్నప్పుడు నాన్నగారు వాళ్ళు ఏమైనా అనేవారా? ఏమనేవారు కదమ్మా, మనకెందుకు ఇవన్నీ? అస్సలు నాకు ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారు నాన్నగారు. మా నాన్నగారు తర్వాత నా యాక్టివ్నెస్, నా ఇది చూసి ఊర్లో ఒకసారి మా ఊరికి 1966 సంవత్సరాలు కరెంట్ వచ్చిన రోజులవి. 66లోనే మా గ్రామానికి కరెంట్ వచ్చింది. అప్పుడు మా ఊరు ప్రెసిడెంట్ గారు పిలిచి, అమ్మ ఈ రోజున కరెంట్ వస్తుంది కాబట్టి ఆ ఇనాగ్రల్ ఫంక్షన్ అంతా నువ్వు ఆర్గనైజ్ చేయమని చెప్పి నాకు అప్పగించారు. అప్పుడు నాకు 16వ సంవత్సరం వయసు. సరేనా, అప్పుడు నేనే చెప్పాను కదా, స్వీయంగా నాటకాలు రాసి ప్రదర్శించడం కానీ ఇవన్నీ ఉండేవి నాకు. అది ప్రదర్శించి నేను చెప్పిన డైలాగ్స్ విని మా నాన్నగారు వంతెన మీద కూర్చొని చూసి ఇంటికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. నేను చదివించకపోవడం చాలా పొరపాటు చేశానమ్మా అని కళ్ళనీళ్లు పెట్టుకుని, ఏం పర్వాలేదు నాన్న, చదువుకు ఒక్కటే కదా ప్రాముఖ్యం కాదు కదా, మనకి సంస్కారం అనేది కావాలి కదా, ఏం పర్వాలేదు మా నాన్నగారికి నేను ఆ విధంగా ధైర్యం చెప్పడం జరిగింది. ఎవరి ప్రభావం అంటారు? అంటే జీన్స్ లో వచ్చిందేనా, లేదంటే ఇప్పుడు మీరు చదివిన కథలు గానీ, లేకపోతే ఒక సినిమా చూసి గానీ, ఎవరైనా ఒక రోల్ మోడల్ ఒకరు చూసి అనుకుని? లేదు, అది బహుశా నేను అనుకోవటం అది బర్త్. నాకు అది ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ గురువులు పరమ గురువుల యొక్క ఇదేమో తెలియదు, కానీ అది నాకు చిన్నప్పటి నుంచి అదేదో సంకరం. సత్యవాణి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ పరమ గురువులు అన్నారు. అంటే మీరు ఈ థియోసాఫికల్ సొసైటీ అలాంటి వాటిలో ఏమన్నా మీకు గురువులతో అనుబంధాలు అలా ఏమన్నా ఉన్నాయా? చాలా మంచి చక్కగా గుర్తు చేశారమ్మా మీరు. ఇదేంటి ఎట్లా జరిగిందంటే, అసలు చిన్నప్పటి నుంచి నా నేపథ్యం అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నేను 1986 సంవత్సరంలో అనుకోకుండా ఇక్కడ మియాపూర్లో శ్రీ ధర్మపురి క్షేత్రం అనేటటువంటిది నిర్మాణంలో ఎందుకు ఆ రోజున నా పాత్ర అక్కడ అవసరమైంది ఆ ప్రదేశానికి తెలియదు. అది తెలియకుండా భగవంతుడు ఆ విధంగా నన్ను
నియమించాడు. పురాతనం అంటే ఏనాటి నుంచో ఉన్నటువంటి అరూపంగా ఉన్న అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది అక్కడ. అదంతా చెప్పాలంటే మీకు సమయం చాలా ఉంటుంది. అప్పుడు గణపతి స్థపతి గారు వచ్చి, ఇది చాలా అద్భుతమైనటువంటిది, ఇది చాలా మంది మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం, ఇది ఇక్కడ పెద్దమ్మ తల్లి ఉన్నది, వెంకటేశ్వరుడు రావాల్సినటువంటి ప్రదేశం ఇది, అదిగో అక్కడ సాలగ్రామం కనిపిస్తోంది అని చెప్పి ఆయన చాలా అద్భుతమైన విషయాలు చెప్పి ఆ ప్రదేశానికి శంకుస్థాపన చేశారు. అదేమిటో మరి శంకుస్థాపన జరిగిన తర్వాత అక్కడ ఎవరికి నేను నిలబడి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేయాల్సిన సందర్భం ఏర్పడింది. అమ్మవారికి నాకు అనుబంధం ఏర్పడిపోయింది. అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఏదో ఒక ప్రేరణ జరిగిందమ్మా. నాకు తెలియకుండా నా అడుగులు కంచి పరమాచార్య వైపుకి వెళ్ళాయి. పరమాచార్య వైపుకి వెళ్ళాలని నా మనసుకు తోచింది కాదు, ఏదో ప్రేరణ నన్ను అక్కడికి పంపించింది. పరమాచార్య వారిని దర్శించుకున్నాను. కాంచీపురం వెళ్ళి వారు అక్కడ కూర్చుని ఉన్నారు. తులసిమాల స్వామికి సమర్పించి, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలని అనిపిస్తోంది, కానీ నేను చదువుకోలేదు, వేదాలేమిటో ఉపనిషత్తులు ఏమిటో కూడా తెలియని దానిని, కానీ సమాజాన్ని, ప్రకృతిని ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో చెప్పాలనిపిస్తోంది స్వామి, ఏమీ తెలియని దాన్ని నన్ను అనుగ్రహించండి స్వామి అని అడిగాను. స్వామి మాట్లాడి నవ్వుతూ ఇలా ఆశీర్వదించారమ్మా. అప్పుడు పక్క నుంచి ఒక ఆయన వచ్చి, అమ్మ నువ్వు చాలా అనుగ్రహం పొందావు, చాలామంది ఎలక్షన్లో గెలిపించమని పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదని, లేకపోతే అబ్బాయిలకి సంబంధాలు కుదరడం లేదనో, ఇంజనీరింగ్ సీటు రావడం లేదనో రకరకాల కోరికలతో వస్తుంటారమ్మా, నీ ధర్మ ప్రచారం అనే మాట స్వామికి ఏదో ఆనందం కలిగించినట్టుంది, అలాంటి చిరునవ్వు ఈ మధ్యలో మేము చూడలేదమ్మా అన్నారు. బాగా అనుగ్రహం ఉండి అని చెప్పి నేను సంతోషపడి హైదరాబాద్ వచ్చేసానమ్మా. వచ్చేసిన తర్వాత ఒక రోజున విశ్వ హిందూ పరిషత్తు తిరుమల తిరుపతిలో ఒక ధర్మ సమ్మేళనం పెడుతున్నారమ్మా. దానికోసం హోటల్ సంపూర్ణలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఢిల్లీ నుంచి చాలామంది మహానుభావులు వచ్చారు, మీరు కూడా రెండమ్మా అని దేవాలయం దగ్గరికి వచ్చి ఒక RSS కార్యకర్త నా చేతిలో ఒక కార్డు పెట్టాడమ్మా. అవునా, విశ్వ హిందూ పరిషత్ పేరు విన్నానయ్యా ఎక్కడో, అయితే నేను వస్తానని చెప్పి మరునాడు వెళ్ళానమ్మా. వెళితే అప్పుడు అశోక్ సింఘాల్జీ, విష్ణుహరి దాల్మియా, తోష్నివాల్జీ, పుల్లారెడ్డి గారు, గొప్ప గొప్ప మహానుభావులందరూ అక్కడ వేదిక మీద కూర్చొని మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ధర్మ సమ్మేళనం గురించి, దానికి అయ్యే ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. వెంటనే నేను 5,000 రూపాయలు నేను డొనేట్ చేసి బయటకు వచ్చేస్తుంటే పుల్లారెడ్డి గారు గుమ్మలో నిలబడున్నారు. ఎవరమ్మా ఇవమ్మా నువ్వు అన్నారు. నేను పలానా అండి ఇట్లా. మరి నువ్వు తిరుపతికి వస్తున్నావా రేపు ధర్మ సమ్మేళనానికి అన్నారు. వస్తానండి అనేసి అని ఊరికే సరే అని వెళ్ళాను, మా కజిన్ కూడా తీసుకుని. వెళ్ళిన తర్వాత ఒకరోజు ప్రోగ్రాం చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నా. అదే పుల్లారెడ్డి గారు గుమ్మంలో నిలబడున్నారు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు? అవునండి, వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల్ని, అప్పుడు నా వయసు 36 సంవత్సరాలు, పిల్లల్ని కూడా వదిలిపెట్టి వచ్చాను కదండి, వెళ్ళిపోతాను. ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఏ నిమిషానికి ఏ ప్రసాదం దొరుకుతుందో తెలియదమ్మా, ఇవాళ నువ్వు ఉంటున్నావు, ఉండు అన్నారు. గమ్మత్తు, ఆశ్చర్యం వేసింది ఆయన మాటకి. ఆయన మాట ధిక్కరించలేక సరేనండి అన్నానమ్మా. అబౌట్ అని ఇలా తిరిగానో లేదో, అక్కడ పెద్ద వేదిక మీద అనేక మంది మహానుభావులు, ఎవరెవరు, స్వామి చిన్మయానంద, రాజమాత విజయనాథ సింధియా, గొప్ప గొప్ప స్వామీజీలంతా వేదిక మీద ఉన్నారు. ఇక్కడ నేను అబౌట్ అని తిరిగాను లేదు, వేదిక మీద నుంచి శ్రీమతి సత్యవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామని చెప్పి పిలుపు. ఏమిటి పిలుపు? నేనేమిటి ఇక్కడ మాట్లాడడం ఏమిటి? 1,00,000 మంది ప్రజలు ఉన్నారు, పెద్ద వేదిక. ఆశ్చర్యంగా వెళ్ళాను. వెళ్ళడంతోనే నన్నే మాట్లాడమన్నారు. వెంటనే కళ్ళు మూసుకుని విజయదుర్గ అమ్మవారిని తలుచుకున్నాను. నేను కొలిచే ఆరాధ్య దైవాన్ని. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని నాకు తెలియకుండానే నాలో నుంచి మాటలు దొల్లుతున్నాయి. అక్కడ నుంచి ప్రజల నుంచి విపరీతమైన స్పందన, కళ్ళు తుడుచుకుంటున్నారు, ఆనంద బాష్పాలు, మాట్లాడుతుంటే విపరీతమైనటువంటి కరతాళ ధ్వనులు. ఏమన్నానని ఇంత స్పందన, నాకేం అర్థం కావడం లేదని నేను ఆశ్చర్యపోతున్నా. వేదిక మీదకి వచ్చేస్తున్నారు, పాదాల మీద పడిపోతున్నారు, నమస్కారాలు చేసి, ఏమిటిది ఆశ్చర్యం వేసింది నాకు. సరే తర్వాత ఇక నన్ను అన్ని చోట్లకి పిలవడం ఆరంభం చేశారు. అలా వెళ్ళాను. లండన్ విరాట్ హిందూ సమ్మేళనకి వెళ్ళాను. అక్కడి నుంచి పిలిపించింది. లండన్ విరాట్ హిందూ సమ్మేళనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేట్ల గుమ్మలో కూర్చున్నాను. లోపలికి కూడా నేను వెళ్ళలేదు. ఈలోపు మళ్ళీ నాకు పిలుపు, గవర్నర్ కుముద్బేన్ జోషి దగ్గరికి మనం వెళ్ళాలండి మెమరాండం ఇవ్వడానికి అని నాకు ఆహ్వానం. వెంటనే అట్నుంచి అట్టే వెళ్ళి ఇంట్లో కూడా వెళ్ళి, మా వారిని కూడా చూడలే, పిల్లల్ని కూడా చూడలే నేను. అట్నుంచి అట్టి గవర్నర్ బంగ్లాకి వెళ్ళాం, రాజ్భవన్కి. కానీ ఆచార్య బి రామరాజు గారు, పుల్లారెడ్డి గారు, ఇంకా కొంతమంది పెద్దలందరూ వెళ్ళగానే జై శ్రీరామ్ అని అనగానే
ఆమె ఎంతో కొంచెం అవమానంగా చూసింది మమ్మల్ని. అదేదో పలకరాని పలుకుగా, అనరాని మాటగా భావించి ఆమె వెళ్ళిన పెద్దవాళ్ళని కూర్చోమని కూడా అనకుండా కొంత ఇచ్చేసేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియనటువంటి ఆవేదన, ఆవేశం. ఈ దేశంలో శ్రీరాముడి పేరు చెబితే అది వీళ్ళకి పలకరాని పదంగా ఉన్నదా? రాముడి గురించి మాట్లాడడానికి, అయోధ్య రామజన్మ గురించి మాట్లాడడానికి పెద్ద మనుషులు వస్తే వాళ్ళని గురించి వినిపించుకోకుండా ఆవిడ ఇంత ఎందుకు ప్రవర్తించిందని నాకు ఆవేదన కలిగి బెల్లా విస్టా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. వెంటనే నేను అక్కడ నన్ను మాట్లాడమన్నప్పుడు అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కూరలు మూడవను అని శపథం చేసేసాను. నేను కాదు మాట్లాడింది, అది పలికించింది స్వామీజీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పరమాచార్య యొక్క అనుగ్రహం. అలా మరి నేను ధర్మ ప్రచారం చేయాలని ముందు నేను స్వామిని వరం అడిగాను, నాకు ఆయన వరం ప్రసాదించారు. దానికి ఒక మార్గం చెప్పాలిగా, సుగమం చేయాలిగా. ఆ విధంగా నా చేత పలికించింది ఆయనే. నేను మాట్లాడే ప్రతి పలుకు ఆయనే మాట్లాడిస్తున్నారు. శపథం చేసేసాను. నాకు చూస్తే నాకే ఆశ్చర్యం వేసి ఏమిటి ఇలా అనేసాను. ఇంటికి వచ్చాను, మా వారు పడుకుని ఉన్నారు పేపర్ చదువుకుంటూ. అమ్మాయి కూర్చొని చదువుకుంటుంది, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల పాపకి. ఏమండి ఇట్లా అనేసి వచ్చాను, మరి అనాలోచితంగా అన్నాను, ఎలా వచ్చిందో నాకు బయటకు వచ్చేసింది. ఇది ఎట్లా హిందూ ధర్మపత్నిగా మీ యొక్క ఆదేశం తీసుకోకుండా నేను అనేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ధర్మ ప్రచారం చేయాలి అనేసరికి వెంటనే ఆయన ఏమన్నారు, ఐ యామ్ ఆల్సో డివోటీ ఆఫ్ రామ, హీజ్ అ నేషనల్ హీరో. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం నాకు కూడా లేదు. నువ్వేదో నీ పుట్టింటి వాళ్ళ కోసం ఇంకో దేనికోసం వచ్చేస్తే హస్బెండ్కి అడ్డుకునేవాడినేమో, కానీ ఈ విషయంలో నేను అడ్డుకునే అధికారం నాకు కూడా లేదన్నారనేమో. అది స్వామీజీ అనిపించిన మాటే. ఆ విధంగా నేను వెళ్ళి మొత్తం 2 నెలలు ప్రచారం చేసి అయోధ్య వెళితే ఆ అయోధ్యలో శిలాన్యాస దగ్గర కూర్చుని శిలాన్యాసం 128 దేశాల నుంచి ప్రతినిధులు వస్తే ఆ శిలాన్యాసం చేసే భాగ్యాన్ని నాకే దక్కించారు పరమాచార్యుల వారు. మా తమ్ముడు తయారు చేసిన 3 ఇటుకల మీద శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని రాసుకుని వెళ్ళి నా మెడలో ఉన్న బంగారపు లాకెట్ని తీసి అక్కడ శంకుస్థాపన లక్ష్మీ రూపం, మా అత్తగారు నాకు మొదటి సంవత్సరం చేయించిన వరలక్ష్మీ రూపం, శుక్రవారం ఆ రోజు ఏమిటిలా ఆలోచిస్తున్నాను, సాక్షాత్తు సీతమ్మ ఆలయం కట్టబోతున్నారు ఇక్కడ అని తీసి అక్కడ పెట్టేశాను. అప్పుడు విజయమాత రాజమాత విజయసింధ తన జపమాలను తీసి అక్కడ పెట్టారు. ఆ విధంగా చేసిన తర్వాత అరచేతులు ఇదిగోనమ్మ ఈ బొడిపదే అరచేతిలో హారతి వెలిగించేశాను శ్రీరామచంద్రుడు. ఈ స్కార్ అదే. అక్కడ నవయుగ ద్రౌపది అని చెప్పి అక్కడ నాకు 1000 మంది ధర్మాచార్యుల మధ్యన కూర్చోబెట్టి నవయుగ ద్రౌపది అనే టైటిల్ ఇచ్చి హారతి ఇచ్చారు. వేణీ బంధనం అయోధ్యలో చేసుకున్న గొప్ప భాగ్యశాలిని నేను. శ్రీరాముడు ఆ విధంగా నాకు అనుగ్రహించి ఈ తీపి గుర్తును నాకు అలా మిగిల్చాడు రామలక్ష్మి గారు. అలా పరమాచార్య, ఇందాక మీరు పరమ గురువులు అనగానే ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు పొందిన గొప్ప భాగ్యశాలిని. సత్యమణి గారు, నాకు అసలు నిజంగా ఏం మాట్లాడకూడదు, ఇట్లాంటి ఇంత అసలు ఇంత మంచి విషయం నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరికి నేను ఎప్పుడు చెప్పలేదు కదమ్మా. మీరు ఈ విషయాలు ఇప్పుడు కూడా నేను ఓపెన్ గా ఎప్పుడు మాట్లాడలే. ఈ రోజున మనం పైగా ఇది భారత్ టుడే ధర్మం కోసం, దేశం కోసం నిరంతరము కూడా శ్రమిస్తూ సనాతన శ్రమిస్తున్నాను. ఈ ఛానల్లో నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కానీ నిజంగా మీకు ఇంట్లో కూడా అలా సపోర్ట్, మీ వారు గాని పిల్లలు గాని అలా సపోర్ట్ నిలబడ్డం అనేది ఆ టైంలో చాలా అండి, మామూలుగా విషయం కాదండి. మా హస్బెండ్ అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీవారు నాకు దొరకడం కూడా నా అదృష్టం అమ్మా. నిజంగా మీరు అన్నట్టుగా ఇది ఒక పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే ఇప్పుడు ఈ లైఫ్ లో తీసుకుని చూస్తే మీరు అనుకోకుండా రూట్ లో కంచి వెళ్ళడం మర్చిపోయాను. పరమాచార్య కూడా ఏం చేశారంటే తర్వాత నన్ను వేలు పెట్టి నన్ను ఇంకొక గురువులకి దగ్గరికి పంపించారు. నాకు తెలియకుండా నా ప్రయాణం అలా సాగించారు. అలా ప్రయాణం సాగించిన వాళ్ళు డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి గారు. ఆయన ఎకిరాల కృష్ణమాచార్య గారి శిష్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళానమ్మా. ఎకిరాల వారి యొక్క ప్రభావం కూడా నా మీద ఉంది. జాతిని మేలుకొల్పడంలో ఆయన పడినటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటిది. నేను ఒకసారి కృష్ణమాచార్య గారి పుస్తకాలు చదువుతూ ఒక లేఖ రాశాను. కృష్ణస్వామి గారు, మీరు చెప్పిన మాటలన్నీ ఇవి ఎక్కడో చెప్పినట్టు నాకు అనిపిస్తున్నాయి, ఇవన్నీ నా మాటలుగా గోచరిస్తున్నాయంటే అప్పుడు ఆయన ఒక ఉత్తరం రాశారు. ఈ గురు పరంపరలో వస్తూ ఉన్నటువంటి పరంపరలో ఎప్పటి నుంచో మాతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తున్నావమ్మా.
కాబట్టి అలా పరమ గురువుల అనుగ్రహం ఎక్కడో ఉండబట్టి చాలా అదేమిటో తమాషా, మా ధర్మపురి క్షేత్రంలో కూడా ఎందరో గురువులు వచ్చి కొలువు తీరారమ్మ అక్కడ. చాలా మంది ఎందరో తపస్సంపన్నులందరూ కూడా అక్కడ కొలువు తీరి, ఒకవైపు దేవతలు ఒకవైపు పరమ గురువులు, ఇలా ఎందరో మహర్షులు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉందంటే, ఒక స్త్రీ మామూలుగా చూస్తే మీరు హౌస్ వైఫ్ అనుకోవాలి, అంతేనా? హౌస్ వైఫ్ ఒక తండ్రి చాటు బిడ్డగా పెరిగారు, తర్వాత పెళ్లి చేస్తూ హౌస్ వైఫ్ గా ఉన్నారు, తర్వాత అత్తగారి చాటున ఉన్నాను. ఒక స్త్రీ తలుచుకుంటే ఎంత బాగా అసలు ఇంటి గెలిచి రచ్చగలవాలంటారు, అది నిజంగా అచ్చంగా కనబడుతోంది. మీరు అసలు ఇంట్లో వాళ్ళు మీకు సహకారం అందివ్వడం అంటే మీ బట్టే కదమ్మా, మీరు మలుచుకున్న తీరుని బట్టి కూడా ఉంటుంది కొంతమ్మా. నిజంగా చెప్పాలంటే వాళ్ళ సహకారం చాలా నాకు అందించారు, కానీ వాళ్ళు నా వలన వాళ్ళు కోల్పోయింది కూడా చాలా ఉంది. అందుకు నేను నిజంగానే వాళ్ళని, నా బిడ్డలకి నేను ఎలా చెప్పుకోవాలో నాకు తెలియదు, వాళ్ళు చాలా కోల్పోయారు, నా వల్ల చాలా మిస్ అయ్యారు. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో. ఆయన ఊటీలో ఉండి ఆయన అయోధ్య రామజన్మభూమికి నాతో పాటు వచ్చినందుకు ఆయన అండమాన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్, నేను అయినా సరే వెళ్తాను, ఏ ఇబ్బంది అయినా నేను పడతానని చెప్పేసి అండమాన్లో కూడా తన ఆరోగ్యం కూడా అప్పుడు పాపం దెబ్బతినింది, వీళ్ళు చేసి వచ్చారు. అంత నిజాయితీగా ఒక మానవుడు ఉండగలగడం అనేది ఎంతవరకు సాధ్యం అనేటటువంటిది చూస్తే, మా వారిని చూస్తే నేనే ఆశ్చర్యపోయిన క్షణాలు చాలా ఉన్నాయి. రామలక్ష్మి గారు ఇలా కూడా ఉండగలరా అని ఆశ్చర్యపోయిన క్షణాలు చాలా ఉన్నాయి. కొంత కోల్పోవాలి, దేశం కోసం మీరు చేద్దాం అనుకున్నారు, ధర్మం కోసం చేద్దాం అనుకుంటున్నారు, కొంత కోల్పోవాలి. మాస్టర్ గారు అనేవారు, కృష్ణస్వామి గారు, నువ్వు 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 సమాజాన్ని నువ్వు చూసుకుంటా, అమ్మ నిన్ను నీ బిడ్డలను చూసుకుంటుందమ్మా అనేవారు. ఇప్పుడు అమ్మ పాదాల చెంత పెట్టేశాను. మీరు అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి అనే దానికి నాకు మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. అది ఎంత చేయవచ్చు లోపల, అంటే మీకు గురువుల అనుగ్రహం ఉండుండొచ్చు డెఫినెట్ గా, కానీ స్టిల్ కొంతవరకన్నా మన ఇల్లు దాటి సమాజానికి ఎంత చేయవచ్చు అనేది మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. అదే మరి జీల్ మరి మామూలు అందరూ అంటారు ఏంటంటే, నాకు వీలు కుదరలేదు. నేను అంటుంటాను, మాస్టర్ గారు అనేవారు ఇప్పుడు, వీలు కుదరకపోవటం కాదురా, జీల్ అనేది ఉంటే వీలు కుదరదు, అసలు జీలే లేదు మనకి అనేవారు. వీలు కాదు జీల్. మీ గాజుల సంగతి ఏంటి? ఎందుకు మీరు దేశభక్తి చిహ్నంగా భారతీయ చాలా ఎప్పుడు చూస్తే మిమ్మల్ని వెరైటీగా కనిపిస్తుంటే బాగుంటుంది. నాకమ్మ నా భారత మాతను తలుచుకున్నా, నా దేశాన్ని తలుచుకున్నా నా ఒళ్ళు పులకరిస్తుంది. ఈ మన దేశాన్ని, మన కల్చర్ ని రక్షించుకోవడంలో స్త్రీ పాత్ర ఎంత ఉందంటారు? అమ్మా, మొత్తం స్త్రీ పాత్రే. మాతే సమాజ నిర్మాత. బాగుంది. సమాజ నిర్మాత ఆవిడే. మరి ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయడంతో ఇప్పుడు చాలా సార్లు నాకు ఈ సందేహం వస్తుంటుందమ్మా, వాళ్ళకి పూర్తిగా తల్లి బాధ్యతని, ఇప్పుడు మీరు కొంత బయటకు రావడం వల్ల ఎలా అయితే పిల్లలకి చేయలేకపోయాను అనుకుంటున్నారో, లక్కీగా మీరు వెళ్తున్న మార్గం కూడా అదే కాబట్టి పిల్లలు ఆటోమేటిక్ గా ఆ రూట్లోకి వెళ్ళి చాలా సంస్కారవంతులుగా తయారవుతారు. కానీ ఇప్పుడున్న రకరకాల ఉద్యోగాల్లో ఆడవాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి ఉద్యోగాలు చేయడంలో పిల్లల పెంపకం కుదరడం లేదు. స్త్రీ రోల్ ఏమంటారు? ఇప్పుడు మనమేమో ఆడపిల్లని చదివిస్తున్నాం ఈక్వల్ గా, మెన్తో పాటుగా మా అబ్బాయికి ఎన్ని మార్కులు రావాలో అమ్మాయికి అన్ని మార్కులే రావాలనుకుంటాను. రేపు పొద్దున్న ఆమె మళ్ళీ ఉద్యోగానికి వెళ్తుంది, ఇల్లు వదిలిపెట్టి తిరగాల్సి వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మే ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ డాటర్? షుడ్ షీ గో అవుట్ అండ్ వర్క్ ఈక్వల్లీ యాజ్ మెన్, ఆర్ ఇంట్లో ఉండి చూసుకోవాలా? ఎలా ఈ కాన్ఫ్లిక్ట్ ని సర్దుకోవాలి అనే దగ్గర నేను కొంచెం విభేదిస్తాను రామలక్ష్మి గారు. ఈక్వల్ కంటే కూడా గొప్పదావిడ, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. వీళ్ళందరినీ తయారు చేసేది ఆవిడే. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంసారానికి రెండు ఎద్దులు, బండి మీద పిల్లలు కూర్చొని, కాళిదాసు గారు చెప్పినట్టుగా ఈ బండిని నడపవలసింది వీళ్ళిద్దరే కదమ్మా. ఆ నడపడంలో గనక ఒక ఔచిత్యం, ఒక రకమైనటువంటి సమన్వయం గనక కుదిరితే సంసారం బాగానే ఉంటుంది. కేవలం నేను సంపాదించాలండి, డబ్బులు సరిపోవటం లేదు కదా అని వెళ్ళడం అనే దగ్గరకు వచ్చేసరికి, ఈ సంపాదించిన డబ్బులు ఎవరి కోసం సంపాదిస్తున్నాం? పిల్లల కోసం. ఈ పిల్లల దగ్గర మన పాత్ర పోషణ సరిగ్గా లేనప్పుడు, ఈ సంపాదనతో మనం ఏం చేసుకుంటాం?
ఈ మధ్యన వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను, నాకు భలే నచ్చింది అది. అమ్మాయి అడుగుతుంది, అమ్మ నువ్వు తాళాలు పని మనిషికి ఎందుకు ఇవ్వకూడదు, బంగారం పని మనిషి దగ్గర ఎందుకు పెట్టకూడదు, అది ఎందుకు పెట్టకూడదు, ఇదేనా అడుగుతుంది. అదేమిటి పిచ్చి ప్రశ్నలు వేస్తావు, తాళాలు పని మనిషికి ఎట్లా ఇస్తాము, అదెందుకు ఇస్తాం, ఇదెందుకు ఇస్తాం. మరి అమ్మ అవన్నీ విలువైనవి అనుకున్నప్పుడు మరి నన్నెందుకు పని మనిషికి అప్పచెప్పి వెళితే అంతా నేను విలువైన దాన్ని కాదా అమ్మ అని అడిగితే తల్లి అవాక్ అయిపోయింది. చాలా నచ్చింది నాకు ఆ మెసేజ్. ఇప్పుడున్నటువంటి దీంట్లో మనం ఏది మొత్తుకున్నా కూడా అరణ్యరోధన అయిపోతుంది. ఆ విధంగా వినిపించుకునేటటువంటి స్థితిలో ఇవాళ జాతి లేదమ్మా. ఏది ఆనందమో ఏది సంతోషమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆనాటి గురువులు ఆ విధంగా చెప్పేవారు, మనకి పెద్దవాళ్ళు మందలించేవారు ఇళ్లలో. కాబట్టి ప్రతి పురుషుడికి కూడా ఒక బాధ్యత, తల్లి కూడా కొడుకుకి బయటకు వెళ్ళినప్పుడు చెప్పాలి.